గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొదటి వరకు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి వివాదం చూస్తున్నాము. ఏ పార్టీకి ఎంత వచ్చాయి, ఏ పార్టీకి అధికంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాము. క్వశ్చన్ చేస్తుంది కోర్టు కూడా. అయితే ఇప్పుడు నిన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడేది కావాలని చెప్పి మా అకౌంట్లని సీజ్ చేస్తున్నారు ఎలక్షన్స్ లో. ఎందుకంటే బలహీనంగా ఉండాలి, బలపడకూడదు, స్ట్రాంగ్ గా ఉండకూడదు అని చెప్పి కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని. ఇదంతా 14 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న సానుభూతి సంపాదించడానికి అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో వాస్తవం ఏమనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? ఇది 30 ఏళ్ల క్రితం, అంటే సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి 94, 95 ఆ సంవత్సరాలకు సంబంధించి, అదే విధంగా ఒక 6-7 సంవత్సరాలకి క్రితానికి సంబంధించినటువంటి లెక్కలు సరిగా లేవు అని చెప్పేసి ఇప్పుడు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం అనేటువంటిది అది రాజకీయ ప్రేరేపితమైనటువంటిది అనేటువంటిది అందరికీ కనిపిస్తా ఉంది. మరి ఇంతకాలం ఆదాయ పన్ను శాఖ ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తవ్వుతా ఉంది? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అక్రమాలకే పాల్పడిందని కాసేపు అనుకుందాం. ఇంతకాలం ఏం చేసింది? ఒకటి. రెండవది, ఒకవేళ రాజకీయ పార్టీలు ఆదాయ పన్ను చెల్లించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ పార్టీకి ఎంత ఆదాయం వచ్చింది, ఏ పార్టీ ఎంత చెల్లించింది అనేటువంటిది వివరాలు బయటపడితే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆదాయ పన్ను వివరాలు, లేదా కాంగ్రెస్ దాన్ని ఎగవేసింది అనుకున్నట్లయితే ఆ ఎగవేసిన సొమ్ము ఎంతో అంత మేరకు దాన్ని సీజ్ చేసి మిగిలినటువంటి అమౌంట్ ని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా మొత్తం బ్యాంక్ అకౌంట్లకి సీజ్ చేయడం అంటే దాని అర్థం ఏమిటి? అందువల్ల ఇది డెఫినెట్ గా దీనిలో కక్ష సాధించేటువంటి వ్యవహారం ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. యాక్షన్ తీసుకోవద్దని ఎవరిని అంటలేదు ఏ పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడిన. ఇక ఎన్నికల బాండ్ల విషయానికి వస్తే బీజేపీ ఏం చెప్పింది నిన్నటి వరకు? మేము బాండ్లు తీసుకున్నాం కానీ ఎవరిచ్చారో మేము రాసుకోలేదు, ఎంత ఇచ్చారో ఉంది తప్ప ఎవరిచ్చారో మేము రాసుకోలేదని చెప్తాం. అంటే ప్రపంచంలో అత్యంత బాధ్యత కలిగినటువంటి లేదా విలువలు కలిగినటువంటి ఒలువలు కలిగినటువంటి పార్టీ మాది అని చెప్పుకునేటువంటి పార్టీ ఈ విధంగా మేము అకౌంట్ మెయింటైన్ చేయలేదు అంటే, అకౌంట్ మెయింటైన్ చేయకుండా వాడు సంఘ వ్యతిరేక శక్తి ఇచ్చాడో, లేకపోతే విదేశీ పాకిస్తాన్ నుంచి ఇచ్చాడో, లేకపోతే ఇంకోటి నుంచి ఇచ్చాడో కూడా తెలుసుకోకుండా ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఖాతాలో వేసుకోవడం అనేటువంటిది బీజేపీ నైజం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎస్బీఐ నాటకం ఆడింది, మా దగ్గర వివరాలు లేవు, అవన్నీ క్రోడీకరించాలంటే 3 నెలలు పడుతుంది. ఈ నాటకాలన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు గట్టిగా నిలబడటంతో ఆ వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మొత్తం ఏ పార్టీ నుంచి ఏ అసాంఘిక శక్తి నుంచి, లేదా పన్నులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళ నుంచి, లేదా ఏ పార్టీకి ఇచ్చాడనేటువంటిది ఈ యూనిక్ నెంబర్లతోటి తెలుసుకోవడానికి అవకాశం. అందువల్ల బోన్లో చిక్కుకుపోయింది ఎవరంటే ఇప్పుడు బీజేపీ చిక్కుకుపోయింది. ఇప్పుడు అనేకమైనటువంటి కేసులు, మన హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక ఫార్మా కంపెనీ దాని మీద దాడి చేస్తే కొన్ని వందల కోట్లు దొరికితే ఆ కంపెనీ వెంటనే బాండ్లు కొనుగోలు చేసి ఇచ్చింది. అదేవిధంగా మాకు ఫలానా సంవత్సరంలో 10 కోట్లు లాభం వచ్చింది, 20 కోట్లు లాభం వచ్చిందని అకౌంట్స్ లో చూపించినటువంటి కంపెనీలు అదే ఏడాది 100 కోట్లు 150 కోట్లు బాండ్ల రూపంలో కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు ఇచ్చాయి. బీజేపీకి ఇచ్చాయా, కాంగ్రెస్ కి ఇచ్చాయా, మిగతా ప్రాంతీయ పార్టీలకు ఇచ్చాయా, ఎవరికి ఇచ్చాయనేటువంటిది అదొక అంశం. అయితే మరి ఈడీ నిన్న కేజ్రీవాల్ మీద అంత హడావుడిగా మొత్తం ఏదో 100 కోట్లకు సంబంధించి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనంతా కూడా అతలకుతలం చేసేటువంటి కుంభకోణం జరిగింది అన్నట్టుగా హడావుడి చేస్తున్నటువంటి ఈడీ మరి ఇటువంటి సంస్థల మీద ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, అరే భయ్ నీకు 10 కోట్ల లాభం వస్తే నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా కొన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని సంగతి ఏమిటి అనేటువంటిది ఎక్కడైనా ఎవరినైనా ఏ కంపెనీనైనా ఇంతవరకు ప్రశ్నించిందా? అందువలన దర్యాప్తు సంస్థలు అనేటువంటివి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కీలుబొమ్మలుగా మారాయి. ఇదే విమర్శని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ సిబిఐ గురించి ఏం చెప్పింది? ఇది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. మరి అది బీజేపీకి వర్తించదా ఇప్పుడు ఈడీ లేకపోతే సిబిఐ? అదేవిధంగా సుప్రీంకోర్టే చెప్పింది కదా పంజరంలో చిలక అని. అంటే ఏంటి పంజరంలో చిలక అంటే, మనం చిలక్కి ఏ మాటలు నేర్పితే ఆ మాటలే వదిలేస్తుంది.
ఏ మాటలు చెప్తే ఆ మాటలే వల్లిస్తుందని చెప్పేసి చెప్పింది. అందువల్ల ఎన్నికలకు ముందు ఇవన్నీ కూడా ఏంటంటే కక్ష సాధింపు చర్యలుగానే డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. ఓకే. ఏమి చేశారు ఇంతకాలం ఏమి చేశారు అనేటువంటి ప్రశ్నకి ఆ దర్యాప్తు సంస్థల దగ్గర